ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రతి సంవత్సరంలానే ఈ ఇయర్ కూడా విశాఖలో ట్విన్స్ డే సెలబ్రేషన్స్ కలర్ఫుల్ గా జరుగుతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 తెలుగు స్టేట్స్ నుంచి ట్విన్స్ గ్యాదరింగ్ అనేది ఎంత కలర్ఫుల్ గా, ఎంత హ్యాపీయెస్ట్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు. ఆటలు, పాటలు, గేమ్స్, గిఫ్ట్లు, ఇంకా ఉదయం నుంచి నిర్విరామంగా ఈ సెలబ్రేషన్స్ కొనసాగిస్తున్నారు ఈ ట్విన్స్ అంతా. మరీ చెప్పాలంటే ప్రతి సంవత్సరం వీళ్ళ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ మనం సుమన్ టీవీతో షేర్ చేసుకున్నప్పుడు ఎన్నో అబద్ధాలు ఆడేస్తుంటారు క్యూట్గా, ఎంతో మందిని చీట్ చేస్తూ ఉంటారు. సో కవలలు అనేది చాలా బ్లెస్సింగ్స్. జనరల్గా మనం చెప్పాలంటే ఆ పేరెంట్స్ ఎలా అయితే ఆ ట్విన్స్ని రోజు చూస్తూ మురిసిపోతూ ఉంటారో, వాళ్ళు చిన్న ఆటలు పట్టిస్తూ కూడా చాలా మందిని చీట్ చేస్తూ ఉంటారు. చక్కగా క్యూట్గా ఫ్రెండ్స్ని ఇంతమంది ఇంత కలర్ఫుల్గా మనకు కనిపిస్తున్నారు. ఒక్కసారి గట్టిగా చెప్దామా ట్విన్స్ డే సెలబ్రేషన్స్. 3, 2, 1. వావ్, సూపర్. ఎస్, ఎట్లా అనిపిస్తోంది? చాలా బాగుంది. ఈ కుటుంబానికి మీరే పెద్ద, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇంతమందిని ఇలా తీసుకురావడం, ఆర్గనైజ్ చేయడం అంటే అంత చిన్న విషయం కాదు. ఏమనిపిస్తుంది ఇంత చిన్న పిల్లల నుంచి మీ వరకు అలా చూస్తే? చాలా బాగా అనిపిస్తుందండి. 5 సంవత్సరాల నుంచి ఇలా ఒకే ఇంటిగా తీస్తూ మమ్మల్ని పెద్దగా నిల్చోబెట్టడానికి మరీ హ్యాపీగా ఉంది. మీకు ఎట్లా? 5 ఇయర్స్ బట్టి ట్విన్స్ ప్రోగ్రామ్ వస్తుంది. కొంచెం అలాగా పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి ఇంప్రూవ్ అవుతూనే ఉన్నారు. దీనికి కారణం రామరాజు, లక్ష్మణ్ రాజు. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ లోకేష్, రామరాజు వాళ్ళు కూడా ఉన్నారు. మా అందరికీ ఇంత కుటుంబంలా చేసి ఇంకా కొత్త వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా కూడా ఉంది. 5 ఇయర్స్ నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. తల్లి ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఫస్ట్ హ్యాపీ ట్విన్స్ డే టు యూ ఆల్. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఇయర్ మాకు ఇది ఒక బెస్ట్ మూమెంట్. థ్యాంక్స్ ఫర్ రామరాజ్ అండి అండ్ లక్ష్మణ్ రాజు. చాలా సార్. నా మార్క్స్ బదులు తనకి మార్క్స్ వేసేసేవారు అప్పుడప్పుడు. అలా చీటింగ్స్ మా హస్బెండ్ అడిగితే చెప్తారు. మా హస్బెండ్ వచ్చారు, మా హస్బెండ్ అడిగితే చెప్తారు. దీని అనుభవం ఏంటంటే మమ్మల్ని మేము అడిగితే కాదు, మా హస్బెండ్ అడిగితే చెప్తారు. ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది వాళ్ళే కాబట్టి ఆయన చెప్పారు. ఓకే, చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడం. మాకు ఇలా ఎప్పుడు జరిగినా కానీ ఈ ప్లేస్లో మేము ఉండాలని కోరుకుంటాను. సో రామ్ లక్ష్మణ్లు మనతో పాటు ఉన్నారు. ఇంతమందిని 5 ఇయర్స్ బ్యాక్ అయితే కనుక ఇంత స్ట్రెంగ్త్ లేరు, బట్ ఎవ్రీ ఇయర్ కూడా ఇంకా రావాలి. ఇంకా చాలా మంది ట్విన్స్ ఉన్నారు. వీళ్ళ సెలబ్రేషన్స్ మనం కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఇంకా వీళ్ళ ఎన్రోల్మెంట్ ఎక్కువగా వస్తుంది. మేము కూడా ఈసారి పార్టిసిపేట్ చేస్తాం, ఎక్కడ చేస్తున్నారు అనే క్యూరియాసిటీ. ఎట్లా అనిపిస్తుంది మా మీ అందరూ కలిస్తే? ఫస్ట్ మీ ఇద్దరు ఇంట్లో ఉండేటప్పుడు ఎలా అనిపిస్తుంది? మా ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇంట్లో చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. అయితే ఇంట్లో మదర్ ఫాదర్కి అయితే మాత్రం మమ్మల్ని పోల్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సరే మమ్మల్ని కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు ప్రతిసారి. రీసెంట్గా చిన్న యాక్సిడెంట్ అయింది. దీనిలో బెల్ట్ ఇచ్చాడు డాక్టర్. పాని అన్నాడు, నీకు ఇచ్చే నాకు లేదు, వేరే అయిపోతుంది కదా, నాకు బెల్ట్ తేరా అన్నాడు. అప్పుడు తనకు కూడా బెల్ట్ ఏం అవ్వలేదు కానీ బెల్ట్ తనకు కూడా పెట్టాము. మేము కన్ఫ్యూజ్ అవ్వకుండా చేసాం. చాలా బాగుంటాయి కదా జనరల్ గా మీ ఇద్దరు అంటే లైఫ్ లో ఎంజాయ్ చేసే ప్రతి మూమెంట్ ఫ్రెండ్స్ తో కానీ ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంటది. ఎక్కడికి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఒకసారి మేము కూడా కావాలని ఆట పట్టిస్తుంటాము. తన రామలక్ష్మి అంటే నేను లక్ష్మి, తన రామ నేను లక్ష్మి, వాళ్ళకి ఆట పట్టిస్తుంటాం సరదాగా. సో ఈ ఆర్గనైజింగ్ అనేది చాలా టఫ్, ఎందుకంటే ఇంతమంది రావాలి, మీరు వస్తున్నారా, ఎన్ని గంటలకు వస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి, నడుస్తూ ఉంటాయి. చాలా ఉంటుంది. అంటే మేము అనుకుంటాం ప్రతిసారి 9 గంటల వచ్చేద్దాం అనుకుంటాం, కానీ ప్రతిసారి 10, 11 ఆ టైం అయిపోతుంటుంది. కానీ ఇంకా టైం వేరంగా అయిపోతుంది. ఇప్పటికి 50 పేర్స్ వరకు వచ్చారు ఈరోజు. ఇయర్ చూస్తుంటే ఈ కవలలే మళ్ళీ పేరు అయిపోతున్నారు. ఇది కూడా ట్విన్స్ లో చాలా వరకు అలాగే ఉంది. కొత్తగా ట్విన్స్ ఈవెంట్ గా వస్తున్నారు. ఆ ట్విన్స్ ని చూస్తూ ఆ ట్విన్స్ పెళ్లి చేసుకుంటారు. ఇక అయిపోయారు చాలా మంది అలాగే. ఎస్, హాయ్ తల్లి. ఏ క్లాస్ మీ
మీ ఇద్దరు? 5th క్లాస్. ఓకే, మరి ఫ్రెండ్స్ ని ఆట పట్టిస్తారా? అక్క చెల్లి నేను నువ్వు కాదు అన్నట్టు ఎట్లా చేస్తూ ఉంటారు? ఎలా కన్ఫ్యూజ్ చేస్తారు? తెలీదా? టీచర్స్ ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యారా నువ్వా అని? ఎలా ఎప్పుడు? స్కూల్లో కన్ఫ్యూజ్ అయిపోతారా? నీకు కొట్టాల్సిన దెబ్బలు నీకు పడ్డాయి ఎప్పుడైనా? అలా పడలేదా? ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇంతమంది అక్కల్ని అన్నయ్యల్ని చూసారు కదా? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుందా? ఎవరు పుట్టారు? నువ్వే పుట్టావా? అయితే నువ్వు చెల్లివా? ఎవరు చెల్లి? వీళ్ళతో భలే ఫన్ ఉంటుంది. ఎందుకంటే చూసారా, తిని ముందు పుట్టిందంట చెల్లి అంట, తిని తర్వాత పుట్టిందంట అక్క అంట. సో ఇంతమందిని చూస్తే ఎంతో కలర్ఫుల్ గా అనిపిస్తోంది. నీ పేరేంటి? అక్షర. నీ పేరు? అక్షయ. ఓకే, మీరు ఫస్ట్ టైం వచ్చారా? లేదు, ఇది 3rd టైం. ఎవ్రీ ఇయర్ ఫైన్. ఏమనిపిస్తోంది ఈ ఇయర్ కూడా? బాగుంది. అండ్ నెక్స్ట్ మంత్ మా మ్యారేజ్ జరగబోతుంది. కంగ్రాట్స్. yes వాళ్ళు ట్విన్స్ ఇక్కడ కుదిరింది మ్యాచింగ్ ఏనాది కాదు. ఓకే yes సో మీరు ఎట్లా ఉందా? సూపర్ అక్క, ఫైన్, చాలా హ్యాపీగా ఉంది. మేము ఇక్కడ రావడం అయితే ఐ థింక్ దిస్ ఇస్ 4th టైం. సో ఎవ్రీ ఇయర్ చాలా ఎక్స్పెక్టేషన్తో వస్తాం, బట్ ఆ ఎక్స్పెక్టేషన్ బియాండ్ ఎంజాయ్ చేస్తాం మేము ఎప్పుడు. సుమన్ టీవీకి అయితే మేము కొత్త కాదు, మమ్మల్ని వైరల్ చేసింది కూడా సుమన్ టీవీయే. ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా అంటే మేము ట్విన్స్ ఫ్యామిలీ, మేము ఒక ఫ్యామిలీలో ఉంటాం. ఎవ్రీ ఇయర్ ఇది మాకు ఒక పెద్ద పండుగ. మాకు సంక్రాంతి ఎలాగో, సంక్రాంతి తర్వాత ఇది ఒక పెద్ద పండుగ మాకు, అలాగే ఎంజాయ్ చేస్తాము. అలానే దానికి షాపింగ్, దాని తగ్గట్టు షాపింగ్, ఎక్కడ అరేంజ్మెంట్స్ ఎక్కడ అయితే కాంప్రమైజ్ అవ్వమన్నమాట. తగ్గేదేలే కదా, అసలు తగ్గేదేలే. సో ఇది వైజాగ్ లో జరుగుతున్న కలర్ఫుల్ ట్విన్స్ సెలబ్రేషన్స్ అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ వీళ్ళు కూడా చాలా చక్కగా మంచి సాంప్రదాయంగా లంగావోణిలో వచ్చారు. హాయ్ తల్లి, మీ పేరు? రమ్య భారతి. ఓకే, లతా భార్గవి. ఇద్దరు ఎవరు పెద్ద? మీరు పెద్ద. కన్ఫ్యూజ్ చేస్తుంటారు బయట చాలా మంది అడుగుతూ ఉంటారా, అంటే ముందు మేము అడుగుతామట, ముందు ఎవరో పెద్ద ఎవరో చెప్పండి, అప్పుడు మేము మాట్లాడతాం. వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు చాలా మంది. స్కూల్ కాలేజ్ ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. మేము ఇంకా చెప్తాం ఇలాగా. ఒక్కోసారి మేబీ అలా, ఒక్కోసారి అవ్వతాయి. ఇదేదో అంటూ ఉంటారు కదా, ఒకరికి ఫీవర్ వస్తే ఇంకొకరికి కూడా వస్తుంది. ఒక 2 days అలా టైం పడుతుంది, కానీ సేమ్ మెడిసిన్స్ యూజ్ చేస్తే రికవర్ అవుతుంది. మళ్ళీ సేమ్ మెడిసిన్స్ యూజ్ చేస్తే రికవర్ అయిపోవచ్చు. అంటే ఒకళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అవే మెడిసిన్స్ ఇంకొకరు కూడా వాడతాం, తర్వాత రికవర్ అయిపోతారు తను కూడా. మొత్తానికి అంటే పేరెంట్స్ చాలా బ్లెస్సింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు ట్విన్స్ పుట్టడం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా బ్లెస్సింగ్ గా ఫీల్ అవుతాము, ఎందుకంటే అందరు చూడగారు ఆ ట్విన్స్ ఫస్ట్ తను చూస్తారు అనమాట. ఎవరైనా కాలేజ్కి వెళ్ళినప్పుడు తను చూస్తారు, ఫస్ట్ చూసాక నేను ఇలా చూడగలను నన్ను కూడా చూస్తాను అనమాట. మళ్ళీ ఇలా కొంచెం చూస్తాను, అక్కడే కదా చూశాను, మళ్ళీ ఇక్కడ కనబడుతున్నాను, మళ్ళీ ఇక్కడ ఇద్దరు ఉన్నారే అని చాలా ఫ్రెండ్స్ చెప్తారు. అవును, వీళ్ళిద్దరు ట్విన్స్ అని అలా మాట్లాడుకుంటారు. అప్పుడు మమ్మల్ని మా వైపు అలా చూస్తూ ఉండిపోతారు, మేము ఇద్దరు ట్విన్స్ అని మేము కవర్ చేస్తాం. మీ ఇద్దరి దగ్గర చాలా మ్యాటర్ ఉంది. హాయ్ హీరోస్, నీ పేరేంటి? సాత్విక్. ఇలా చెప్పాలా సాత్విక అని? మామూలు చెప్పలేవా? ఓకే, నీ పేరేంటి? సోని. ఓకే, ఇద్దరులో ఎవరు పెద్ద? ఇదిగో మళ్ళీ చూడండి ఎలా చూస్తారు. ఇద్దరులో ఎవరు పెద్ద? సాత్వికే పెద్ద. ఇద్దరులో ఎవరు రౌడీ? ఇద్దరులో ఎవరు గుడ్ బాయ్? అంతేనా? నువ్వేం మాట్లాడవా? అన్ని ఇక్కడి నుంచి చెప్పేస్తున్నాడు. సో నైస్. వీళ్ళతో ఎంతసేపు మాట్లాడినా చాలా తక్కువగానే ఉంటుంది. బాయ్ గర్ల్ ట్విన్స్ ఎట్లా అనిపిస్తుందండి? చాలా హ్యాపీగా అనిపించింది. ఇద్దరిని ఒకసారి ఆ డిఫరెంట్ వేలో ఫీల్ కదా అది. జనరల్ గా ఇప్పుడు ఫీమేల్ అయినా మేల్ అయినా ఒకేలాగా ఉంటాయి. వీళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయి? యూజువల్ గా ఒకేలాగా ఉంటాయి. వీళ్ళకి కూడా ఒకేసారి ఆడుకోవడం, కొడుకోవడం ఇవన్నీ ఉంటాయి. అప్పుడప్పుడు మారుతాయి, బట్ వీళ్ళకి కూడా సేమ్ ఒకసారి జరగడం అన్నీ ఉంటాయి. వీళ్ళు కూడా కలుస్తాయి. ఎవరు పెద్ద అండి? బాయ్ పెద్ద. బాయ్ పెద్ద. ఆయన నీ పేరు? నిహిత్. పేరు ఇంకా నిహిత్ నిహిరా. హాయ్ తల్లి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. సో ఎలా అనిపిస్తుంది ఇద్దరు అంటే ఎవరికైనా ఫీవర్ వస్తే? అవన్నీ రొటీనేనండి. ఒకరికి వచ్చి తగ్గాక ఇంకొకరు అలా ఉన్నది, కానీ జ్వరం అన్నది ఒకరికి తగ్గాక ఇంకొకరికి రావడం ఇవన్నీ కామనే. వీళ్ళకి కూడా అలాగే ఉంటుంది.
సో సూపర్ అన్నమాట. ఇది వైజాగ్ లో జరుగుతున్నటువంటి ట్విన్స్ డే సెలబ్రేషన్స్. ఎవ్రీ ఇయర్ వీళ్ళ గ్యాదరింగ్ ఇంకా పెరుగుతోంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత గర్ల్స్ కానీ బాయ్స్ కానీ నెక్స్ట్ పెయిర్ కూడా అయిపోతున్నారు. అది కూడా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇదంతా ఒక ఫ్యామిలీగా ఇప్పటికీ 50 మంది ట్విన్స్ తెలుగు స్టేట్స్ నుంచి ఒక కుటుంబం లాగా ఒక ఫ్యామిలీ లాగా ప్రతి సంవత్సరం విశాఖ వేదికగా వీళ్ళు ట్విన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు.